హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉపేంద్ర పోగుల. ఇది డివోల్ స్టార్టర్ యొక్క రివర్స్ ఫార్వర్డ్ కంట్రోల్ డ్రాయింగ్. ఈ సర్క్యూట్ డ్రాయింగ్ని ఉపయోగించి డివోల్ స్టార్టర్ యొక్క రివర్స్ అండ్ ఫార్వర్డ్ కంట్రోల్ వైరింగ్ ఎలా చేయాలో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, కంట్రోల్ డ్రాయింగ్లో చూపించిన విధంగా మనకు కావాల్సిన అన్ని ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ని తీసుకున్నాను. ఇది 3 పోల్ MCB, ఇది OLR ఓవర్లోడ్ రిలే, ఇది న్యూట్రల్ లింక్, ఇది RYB 3 ఫేజ్ సప్లై అనుకుందాం. ఇది కూడా RYB 3 ఫేజ్ సప్లైని MCB నుంచి ఓవర్లోడ్ రిలేకి కనెక్ట్ చేశాను. ఇది సింగిల్ పోల్ MCB, ఇది ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటను, ఇది స్టాప్ పుష్ బటను, ఇది ఫార్వర్డ్ స్టార్ట్ పుష్ బటను, ఇది రివర్స్ స్టార్ట్ పుష్ బటను, ఇది ఫార్వర్డ్ కాంటాక్టర్, దీన్ని K1 అనుకుందాం. ఇది రివర్స్ కాంటాక్టర్, దీన్ని K2 అనుకుందాం. ఇది ఆఫ్ ఇండికేషన్ లైట్, ఇది ఫార్వర్డ్ ఆన్ ఇండికేషన్ లైట్, ఇది రివర్స్ ఆన్ ఇండికేషన్ లైట్, ఇది ట్రిప్ ఇండికేషన్ లైట్. నేను చాలా వీడియోలో వివరించాను. ఎమర్జెన్సీ పుష్ బటన్ NCలో ఉంటుంది, స్టాప్ పుష్ బటన్ కూడా NCలో ఉంటుంది, స్టార్ట్ పుష్ బటన్ NOలో ఉంటుంది, ఇది కూడా స్టార్ట్ పుష్ బటనే NOలోనే ఉంటుంది. ఇది కాంటాక్టర్ A1 A2 కాయిల్ సప్లై, ఇది ఆక్సిలరీ కాంటాక్ట్ 13 14 నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్, 21 22 నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్, 31 32 కూడా నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్, 43 44 నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్. అలాగే ఇక్కడ కూడా సేమ్. ఈ ఆల్ ఇండికేషన్ ల్యాంప్స్కి X1 అండ్ X2లో ఫేస్ అండ్ న్యూట్రల్ సప్లై ఇస్తే ఈ లైట్స్ ఆన్ అవుతాయి. అలాగే ఈ ఓవర్లోడ్ రిలేలో 23 24 NC కాంటాక్టు, 13 14 NO కాంటాక్ట్. ఇప్పుడు మనం ఈ కంట్రోల్ సర్క్యూట్ని ఫాలో అవుతూ వీటికి వైరింగ్ ఎలా చేయాలో చూద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ముందుగా న్యూట్రల్ లింక్ నుండి ఈ కాంటాక్టర్కి ఈ ఆల్ ఇండికేషన్ ల్యాంప్స్కి న్యూట్రల్ సప్లై ఇద్దాం. న్యూట్రల్ సప్లైని తీసుకొచ్చి ట్రిప్ ఇండికేషన్లో X2లో ఇచ్చాను. అలాగే రివర్స్ ఆన్ ఇండికేషన్లో కూడా X2లో ఇచ్చాను. ఫార్వర్డ్ ఆన్ ఇండికేషన్లో కూడా X2లో కనెక్ట్ చేశాను. ఆఫ్ ఇండికేషన్లో కూడా X2లో కనెక్ట్ చేశాను. అలాగే కాంటాక్టర్ A2లో కనెక్ట్ చేశాను. కాంటాక్టర్ K1లో కూడా A2లో కనెక్ట్ చేశాను. చూడండి, న్యూట్రల్ లింక్ని ఫార్వర్డ్ కాంటాక్టర్లో A2లోకి న్యూట్రల్ వచ్చింది, రివర్స్ కాంటాక్టర్లోకి A2లోకి న్యూట్రల్ వచ్చింది, ఆఫ్ ఇండికేషన్లో X2లోకి న్యూట్రల్ వచ్చింది, ఫార్వర్డ్ ఆన్ ఇండికేషన్లో X2లోకి న్యూట్రల్ వచ్చింది, రివర్స్ ఆన్ ఇండికేషన్లో కూడా X2లోకి న్యూట్రల్ వచ్చింది. అలాగే ట్రిప్ ఇండికేషన్లో కూడా X2లోకి న్యూట్రల్ వచ్చింది. చూసారుగా ఫ్రెండ్స్, డ్రాయింగ్లో చూపించినట్టుగా యాస్టీస్గా కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ 3 ఫేజ్ సప్లై నుండి R ఫేజ్ తీసుకొని MCBలో టాప్లో కనెక్ట్ చేశాను. MCB బాటమ్ నుంచి ఎమర్జెన్సీ పుష్ బటన్లో 1లో కనెక్ట్ చేశాను. ఎమర్జెన్సీ పుష్ బటన్ అవుట్ నుండి ఓవర్లోడ్ రిలేలో 23లో కనెక్ట్ చేశాను. ఓవర్లోడ్ రిలే 24 నుండి స్టాప్ పుష్ బటన్లో కనెక్ట్ చేశాను 1లో. స్టాప్ పుష్ బటన్ నుంచి ఫార్వర్డ్ స్టార్ట్ పుష్ బటన్లో కనెక్ట్ చేశాను. ఫార్వర్డ్ స్టార్ట్ పుష్ బటన్ అవుట్ నుండి కాంటాక్టర్ K2లో 22లో కనెక్ట్ చేశాను. అలాగే కాంటాక్టర్ K1లో 24లో కూడా కనెక్ట్ చేశాను. అలాగే స్టార్ట్ పుష్ బటన్ మిడిల్లోంచి, అంటే ఇక్కడ 2 నుంచి కానీ ఈ 3 నుంచి కూడా కావచ్చు, ఇక్కడ నుంచి వైర్ తీసుకొని కాంటాక్టర్ K2లో 13లో కనెక్ట్ చేశాను. అలాగే K1లో కూడా 13లో కనెక్ట్ చేశాను. మరియు రివర్స్ స్టార్ట్ పుష్ బటన్లో కూడా 3లో కనెక్ట్ చేశాను. రివర్స్ స్టార్ట్ పుష్ బటన్ అవుట్ నుంచి 4 నుంచి కాంటాక్టర్ K2లో 14లో కనెక్ట్ చేశాను. అలాగే K1లో 22లో కూడా కనెక్ట్ చేశాను.
కాంటాక్టర్ K2లో 21 నుంచి కాంటాక్టర్ K1లో A1 కనెక్ట్ చేశాను. కాంటాక్టర్ K1 21 నుంచి కాంటాక్టర్ K2లో A1లో కనెక్ట్ చేశాను. ఇప్పటివరకు మనం ఫార్వర్డ్ కాంటాక్టర్ ఆన్ చేయడానికి, రివర్స్ కాంటాక్టర్ ఆన్ చేయడానికి, కాంటాక్టర్ హోల్డింగ్ చేయడానికి కూడా కంట్రోల్ వైరింగ్ చేశాము. ఇప్పుడు ఇది ఎలా ఆపరేట్ అయితే చూద్దాం. సపోజ్ ఇక్కడ 3 ఫేజ్ సప్లై ఉంది. దీని నుండి 6 ఫేజ్ సప్లై తీసుకొని ఎంసీబీకి ఇచ్చాము. ఎంసీబీ ఆన్లో ఉంది. ఎంసీబీ ఆన్లో ఉంది కాబట్టి ఈ సప్లై ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుండి ఇక్కడికి కూడా వచ్చింది. ఎమర్జెన్సీ పుష్ బటన్ ఆల్వేస్ క్లోజ్లో ఉంటుంది. పుష్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే ఎన్వో అవుతుంది. అంటే ఇది ప్రెస్ చేయలేదు, నార్మల్గా ఉంది కాబట్టి. ఈ సప్లై ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుండి 23కి వెళ్ళింది ఓవర్లోడ్ రిలేలోకి. 23, 24 నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్ అంటే సప్లై ఇందులో కూడా వచ్చింది. 23 నుంచి 24లోకి వచ్చింది. 24 నుంచి స్టాప్ పుష్ బటన్లోకి వచ్చింది. స్టాప్ పుష్ బటన్ కూడా ఎన్సీ అనుకున్నాం. అంటే ఈ సప్లై 2 నుండి స్టార్ట్ పుష్ బటన్ E3లోకి వచ్చింది. ఈ స్టార్ట్ పుష్ బటన్ E3లోకి వచ్చింది. ప్లస్ K1లో 13లోకి కూడా వచ్చింది. K2లో 13లోకి కూడా వచ్చింది. అంటే ఇక్కడ సప్లై ఉంది, ఇక్కడ సప్లై ఉంది, ఇక్కడ సప్లై ఉంది, ఇక్కడ కూడా సప్లై ఉంది. మరి సపోజ్ ఇప్పుడు ఫార్వర్డ్ స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేసినాం. ఈ 3లో ఉన్న సప్లై 4లోకి వెళ్ళింది. 4లో నుంచి K1లో 14 కూడా వెళ్ళింది. అలాగే K2లో 22 కూడా వెళ్ళింది. ఈ 21, 22 ఎన్సీ అనుకున్నాం. 13, 14 ఎన్ఓ అనుకున్నాం. ఈ సప్లై ఇక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఆగిపోయింది. 21, 22 ఎన్సీ కాబట్టి ఈ సప్లై ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుండి K1లో A1 కూడా వచ్చింది. అంటే A2లో న్యూట్రల్ సప్లై ఉంది. పుష్ బటన్ ప్రెస్ చేయగానే దీని త్రూ A1కి సప్లై వచ్చింది. K1 కాంటాక్టర్ ఆన్ అయింది. K1 కాంటాక్టర్ ఆన్ అయింది కాబట్టి ఈ 13, 14 ఎన్సీ అయింది. ఈ 13లో ఉన్న సప్లై 14లో కూడా వచ్చింది. 14 త్రూ A1కి సప్లై కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పుడు మనం ఈ పుష్ బటన్ మీద ఫింగర్ రిమూవ్ చేసినా కానీ ఇది ఎన్వో అవుతుంది, కానీ సప్లై ఇలా వెళ్ళి ఈ కాంటాక్టర్ హోల్డింగ్లో ఉంటుంది. అందుకే దీన్ని మనం హోల్డింగ్ కాంటాక్ట్ అంటాం. ఈ కాంటాక్టర్ ఆన్ అవ్వాలంటే ఈ కాంటాక్టర్ ఆఫ్లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది ఎన్సీలో ఉండి ఈ పుష్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ కాంటాక్టర్ సప్లై వెళ్ళి ఇది ఆన్ అవుతుంది. ఇప్పుడు ఈ కాంటాక్టర్ని ఆన్ చేద్దాం. ఈ కాంటాక్టర్ని ఆన్ చేయాలంటే ఆల్రెడీ ఇది ఆన్లో ఉంటే ఈ పుష్ బటన్ ప్రెస్ చేసినా కానీ, అంటే రివర్స్ స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేసినా కానీ సప్లై అనేది ఇలా వచ్చి ఇక్కడే ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల చెప్పుకున్నాం కదా ఇది 21, 22 ఎన్సీ అని, కానీ కాంటాక్టర్ ఆన్ అయింది కాబట్టి ఇది ఎన్వో అయిపోయింది. దీని సప్లై ఇలా వెళ్ళదు, A1కి సప్లై రాదు, K2 కాంటాక్టర్ ఆన్ అవ్వదు. అందుకే మళ్ళీ స్టాప్ పుష్ బటన్ ప్రెస్ చేసి దీన్ని ఆఫ్లో పెట్టి ఇప్పుడు రివర్స్ పుష్ బటన్ ప్రెస్ చేస్తే సప్లై ఇలా వచ్చింది. K1లో 22కి వెళ్ళింది. అలాగే K2లో కూడా 14లోకి వెళ్ళింది. K1 కాంటాక్టర్ ఆఫ్లో ఉంది కాబట్టి 21, 22 ఎన్సీ కాబట్టి ఇలా సప్లై వెళ్ళి A1లోకి వచ్చింది. A2లో న్యూట్రల్ సప్లై ఉంది. A1లోకి ఫేస్ సప్లై వచ్చింది. ఈ కాంటాక్టర్ ఆన్ అయింది. ఎప్పుడైతే ఈ కాంటాక్టర్ ఆన్ అయిందో, ఇంతకుముందు మనం 13, 14 నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ అనుకున్నాం కదా. కాంటాక్టర్ ఆన్ అవ్వగానే ఇది క్లోజ్ అయింది. ఇక్కడ సప్లై రెడీగా ఉంది కదా. ఈ సప్లై ఇలా వెళ్ళి ఇలా A1లోకి సప్లై కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ పుష్ బటన్ నుండి ఫింగర్ రిమూవ్ చేసినా కానీ, ఇది ఎన్వో అయినా కానీ ఇక్కడ నుండి సప్లై వచ్చి ఈ కాంటాక్టర్ హోల్డింగ్లో ఉంటుంది. చెప్పుకున్నాం కదా, ఈ కాంటాక్టర్కి ఇది హోల్డింగ్ కాంటాక్ట్, ఈ కాంటాక్టర్కి ఇది హోల్డింగ్ కాంటాక్ట్. ఇప్పుడు డ్రాయింగ్లో ఉన్న విధంగా ఉందా లేదా చూద్దాం. సింగిల్ పోల్ ఎంసీబీకి ఫేస్ సప్లై వచ్చింది.
ఎంసీబీ అవుట్ నుండి ఎమర్జెన్సీ పుష్ బటన్లో 1లో కనెక్ట్ అయింది. ఎమర్జెన్సీ పుష్ బటన్ అవుట్ నుండి ఓవర్లోడ్ రిలేలో 23లో కనెక్ట్ అయింది. ఇక్కడ నేను 23లో కనెక్ట్ అయింది. 24 నుండి స్టాప్ పుష్ బటన్లో 1లోకి వెళ్ళింది. 24 నుండి స్టాప్ పుష్ బటన్ 1లోకి వెళ్ళింది. స్టాప్ పుష్ బటన్ 2లో నుండి ఫార్వర్డ్ స్టార్ట్ పుష్ బటన్లో 3లోకి వెళ్ళింది. ఫార్వర్డ్ స్టార్ట్ పుష్ బటన్ 3లోకి వెళ్ళింది. ఫార్వర్డ్ స్టార్ట్ పుష్ బటన్ 4 నుండి K2లో 22కి వెళ్ళింది. చూడండి, ఈ 4 నుండి K2లో 22కి వెళ్ళింది. అలాగే ఫార్వర్డ్ స్టార్ట్ పుష్ బటన్ 4 నుండి K1లో 14కి కూడా వెళ్ళింది. K2 21 నుండి K1లో A1కి సప్లై వచ్చింది. K2 21 నుండి K1లో A1కి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ఈ లైన్ మనకి కంప్లీట్ అయింది. ఇప్పుడు దీన్ని చూద్దాం. స్టాప్ పుష్ బటన్ నుండి ఫార్వర్డ్ స్టార్ట్ పుష్ బటన్ మిడిల్ నుండి, అంటే ఇక్కడ నుంచి 2 నుండి కావచ్చు, లేదంటే 3 నుండి కావచ్చు, అంటే ఇక్కడ నుండి అయినా కావచ్చు, ఇక్కడ నుండి కావచ్చు. ఈ మిడిల్ నుండి K1లో 13కి వెళ్ళింది. కాంటాక్టర్ K1లో చూడండి 13కి కూడా వచ్చింది. ప్లస్ రివర్స్ స్టార్ట్ పుష్ బటన్లో 3కి వచ్చింది. రివర్స్ స్టార్ట్ పుష్ బటన్ ఇదే కదా, దీంట్లో 3లో కూడా వచ్చింది. అలాగే కాంటాక్టర్ K2లో 13లో కూడా వచ్చింది. కాంటాక్టర్ K2 అంటే ఇది కదా, దీంట్లో 13కి కూడా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. మీకు ఈజీగా అర్థం అవ్వాలనే నేను ఈ డ్రాయింగ్ని ఇలా ప్రిపేర్ చేశాను. మీకు కంట్రోల్ వైరింగ్ చూపిస్తూ వైరింగ్ కూడా చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు వైరింగ్ అయిపోయింది, ఈ వైరింగ్ అయిపోయింది. ఇప్పుడు రివర్స్ స్టార్ట్ పుష్ బటన్ నుండి 4 నుండి ఇక్కడ నుండి 4 నుండి K1లో 22కి వచ్చింది. ఇక్కడ నుండి K1లో 22కి వచ్చింది. అలాగే ఈ 4 నుండి K2లో 14కి కూడా వెళ్ళింది. ఇదే వైరు K2లో 14కి కూడా వచ్చింది. K1 21 నుండి కాంటాక్టర్ K2లో A1లోకి సప్లై వచ్చింది. చూడండి, K1 21 నుండి కాంటాక్టర్ K2కి A1లోకి సప్లై వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనకి ఈ వైరింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇండికేషన్ ల్యాంప్స్కి వైరింగ్ చూద్దాం. ఈ 4 ఇండికేషన్స్ ల్యాంప్స్కి కూడా న్యూట్రల్ సప్లై రెడీగా ఉంది. ఫేజ్ సప్లై ఇస్తే ఇండికేషన్స్ ఆన్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండికేషన్ ల్యాంప్స్కి ఎమర్జెన్సీ పుష్ బటన్కి ఓవర్లోడ్ రిలే మధ్యలో నుంచి ఫేజ్ సప్లై తీసుకున్నాం. అంటే ఈ 2 నుండి కావచ్చు, ఈ 23 నుండి కూడా కావచ్చు, ఏదైనా కామనే. అంటే మనం ఈ 23 నుండి ఒక వైర్ తీసుకొని K2లో 44లో కనెక్ట్ చేశాను. ఈ 23 నుండి తీసుకొని ఈ 23 అయినా ఒకటే, ఈ 2 అయినా ఒకటే. K2లో 44లో కనెక్ట్ చేశాను, అంటే ఇక్కడ వరకు వచ్చింది. ఈ వైరు ఇలా వచ్చింది. K2లో 44లో వచ్చింది. చూడండి, 44లో వచ్చింది. అలాగే K1లో 44లో కూడా వచ్చింది. చూడండి, K1లోకి 44లో కూడా వచ్చింది. మరియు ఇదే 23 నుండి K1లో 31కి వచ్చింది. ఇదే సప్లై K1లో 31 కూడా వచ్చింది. K1 32 నుండి K2 32కి వచ్చింది. చూడండి, K1 31లోకి వచ్చింది కదా. K1 32 నుండి K2 32 కూడా వచ్చింది, లూప్ అయింది.
K232 నుండి K132 కూడా లూప్ అయింది. K132 నుండి K232కి లూప్ అయింది. K231 నుండి ఆఫ్ ఇండికేషన్ ల్యాంప్కి X1లో కనెక్ట్ అయింది. చూడండి, K231 నుండి ఆఫ్ ఇండికేషన్లో X1లో కనెక్ట్ అయింది. ఆఫ్ ఇండికేషన్ లైట్ వైరింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫార్వర్డ్ ఆన్ ఇండికేషన్ లైట్ వైరింగ్ చూద్దాం. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని చూద్దాం. K143 నుంచి ఫార్వర్డ్ ఆన్ ఇండికేషన్లో X1కి వచ్చింది. ఫార్వర్డ్ ఆన్ ఇండికేషన్లో X1కి వచ్చింది. ఓకే, నెక్స్ట్ K2 కాంటాక్టర్ 43 నుండి రివర్స్ ఆన్ ఇండికేషన్లో X1కి వస్తుంది. 43 నుండి రివర్స్ ఆన్ ఇండికేషన్లో X1లోకి వచ్చింది. ఇప్పుడు ట్రిప్ ఇండికేషన్ చూద్దాం. ఇప్పుడు ట్రిప్ ఇండికేషన్ వైరింగ్ చేద్దాం. ఇదే 23 నుండి ఓవర్లోడ్ రిలే 23 నుండి కానీ ఎమర్జెన్సీ పుష్ బటన్ 2 నుండి కానీ, అంటే ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం మనం, ఇక్కడ నుంచి వచ్చినట్టే కామన్ ఇదంతా కాబట్టి ఈ 23 నుండి ఇక్కడ లింక్ చేసుకొని 13లో కనెక్ట్ చేసినాం. అంటే ఇదే సప్లైని మనం 13లో కనెక్ట్ చేసినాం. ఓవర్లోడ్ రిలేలో 14 నుండి ఇండికేషన్ ల్యాంప్లో X1లో కనెక్ట్ చేసినాం. 13లోకి సప్లై వచ్చింది. 14 నుండి ఓవర్లోడ్ రిలే 14, ఇది 13, ఇది 14, ఈ 14 నుండి X1లోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ ఇండికేషన్స్ ఎలా ఆన్ అవుతాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఇండికేషన్ చూద్దాం. ఈ పేజ్ సప్లై ఇక్కడ ఎంసీబీ ఆన్ చేసినాం కాబట్టి పేజ్ సప్లై ఇలా వచ్చింది. ఇలా వచ్చి ఇక్కడ నుండి కాంటాక్టర్ K1లో 31కి వచ్చింది. ఇది ఎన్సీ కాంటాక్ట్, ఇది ఆఫ్లో ఉంటే ఇది ఎన్సీ కాబట్టి 32లోకి కూడా వెళ్ళింది. 32 నుండి K2లో 32కి వచ్చింది. ఇది కూడా ఎన్సీ కాబట్టి కాంటాక్టర్ ఆఫ్లో ఉంటే 31కి వచ్చింది. 31 నుండి ఆఫ్ ఇండికేషన్కి వచ్చింది. అంటే X2లో ఆల్రెడీ న్యూట్రల్ సప్లై ఉంది. ఈ రెండు కాంటాక్టర్లు ఆఫ్లో ఉన్నాయి కాబట్టి ఈ సప్లై ఇలా వచ్చి ఆఫ్ ఇండికేషన్ ఆన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఎమర్జెన్సీ పుష్ బటన్ ప్రెస్ చేయలేదు, సింగిల్ పోల్ ఎంసీబీ ఆన్లో ఉంది, సప్లై వచ్చింది. K1 31 32 ఎన్సీలో ఉంది, K2 31 32 కూడా ఎన్సీలో ఉంది కాబట్టి ఆఫ్ ఇండికేషన్కి సప్లై వచ్చింది, ఆఫ్ ఇండికేషన్ ఆన్ అవుతుంది. బై సపోజ్ K1 కాంటాక్టర్ ఆన్ అయినా ఈ ఎన్సీ ఎన్ఓ అవుతుంది, K2 కాంటాక్టర్ ఆన్ అయినా ఈ ఎన్సీ ఎన్ఓ అవుతుంది, ఇండికేషన్ లైట్ ఆఫ్ అవుతుంది. అంటే K1 ఆన్ అయినా ఇండికేషన్ లైట్ ఆఫ్ అవుతుంది, K2 ఆన్ అయినా కూడా ఇండికేషన్ లైట్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఫార్వర్డ్ ఆన్ ఇండికేషన్ చూద్దాం. ఈ పేజ్ సప్లై ఇక్కడ ఉంది, రెడీగా ఉంది, ఇక్కడ కూడా రెడీగా ఉంది. బై సపోజ్ ఫార్వర్డ్ స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేసినాం, ఫార్వర్డ్ కాంటాక్టర్ ఆన్ అయింది. ఈ 14లో ఈ 44లో ఉన్న సప్లై 43లోకి వచ్చింది. 43 నుంచి ఫార్వర్డ్ ఆన్ ఇండికేషన్ ఆన్ అయింది. ఈ కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు ఫార్వర్డ్ పుష్ బటన్ ప్రెస్ చేసినప్పుడు కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు ఫార్వర్డ్ ఆన్ ఇండికేషన్ ఆన్ అవుతుంది, ఆఫ్ ఇండికేషన్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు స్టాప్ పుష్ బటన్ ప్రెస్ చేసినాం, K1 కాంటాక్టర్ ఆఫ్ అయిపోయింది, ఈ ఇండికేషన్ ఆఫ్ అయిపోయింది, ఈ ఇండికేషన్ ఆన్ అవుతుంది. ఎందుకంటే రెండు కాంటాక్టర్లు ఆఫ్లో ఉన్నాయి కాబట్టి సప్లై దీనికి వచ్చింది, మోటార్ ఆఫ్లో ఉందని చెప్తా ఉంది. ఇప్పుడు మనం రివర్స్ స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేసినాం. రివర్స్ స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేస్తే కాంటాక్టర్ K2 ఆన్ అవుతుంది,
ఇదే సప్లై 44లో కూడా రెడీగా ఉంది. ఇది నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ అనుకున్నాం, కాంటాక్ట్ ఆన్ అయింది కాబట్టి ఇది ఎన్సిఐ 43లోకి సప్లై వెళ్ళింది. 43 నుంచి రివర్స్ ఆన్ ఇండికేషన్ లైట్కి సప్లై వచ్చింది, లైట్ ఆన్ అయింది. రివర్స్ ఆన్ కాంటాక్టర్ ఆన్ అయింది కాబట్టి ఈ రెండిట్లో ఏ ఒక్క కాంటాక్టర్ ఆన్ అయినా కూడా ఆఫ్ ఇండికేషన్ సప్లై ఆఫ్ అవుతుంది అనుకున్నాం కదా. దీని సప్లై ఆఫ్ అయింది, ఇది ఆన్లో ఉంది. ఇప్పుడు మోటార్ రివర్స్ ఆన్ ఇండికేషన్ ఆన్లో ఉంది కాబట్టి మోటార్ రివర్స్లో రన్ అవుతూ ఉంది అనుకుందాం. బై సపోజ్ ఎనీ రీజన్ మోటార్లో ఫాల్ట్ వచ్చింది, ఓవర్లోడ్ రిలే ట్రిప్ అయింది. ఓవర్లోడ్ రిలే ట్రిప్ అయినప్పుడు 23, 24 ఎన్సీ అనుకున్నాం కదా, ఎన్ఓ అవుతుంది. ఇవన్నిటికి కూడా సప్లై బ్రేక్ అయ్యి ఫేజ్ సప్లై బ్రేక్ అయ్యి కాంటాక్టర్స్ ఆఫ్ అవుతాయి. 23, 24 ఎన్ఓ అయినప్పుడు 13, 14 ఎన్సీ అవుతుంది ఓవర్లోడ్ రిలే. ఈ ఎన్సీ అయ్యి ఈ 23లో ఉన్న సప్లై, ఇది డైరెక్ట్ సప్లై కదా, ఇది ప్రెస్ చేయలేదు మనం, ఓన్లీ ఓవర్లోడ్ రిలే మాత్రం ట్రిప్ అయింది. అంటే సప్లై ఇక్కడ ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి కూడా వచ్చింది కాబట్టి ఈ సప్లై ఇలా వెళ్ళి ట్రిప్ ఇండికేషన్ ఆన్ అవుతుంది. ఈ కండిషన్లో ట్రిప్ ఇండికేషన్ ఆన్ అవుతుంది, ప్లస్ ఇదే సప్లై ఇలా కూడా వెళ్ళింది కాబట్టి ఈ కాంటాక్టర్ ఆఫ్ అయింది, ఈ కాంటాక్టర్ కూడా ఆఫ్ అయింది. ఆఫ్ ఇండికేషన్ కూడా సప్లై ఇస్తుంది, ట్రిప్ ఇండికేషన్ చూపిస్తుంది, ఆఫ్ ఇండికేషన్ కూడా చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఓవర్లోడ్ రిలేని రీసెట్ చేస్తే మాత్రమే 23, 24 ఎన్సీ అవుతుంది, 13, 14 ఎన్ఓ అవుతుంది. ఇది ఎన్ఓ అయింది కాబట్టి ట్రిప్ ఇండికేషన్ పోతుంది, ఆఫ్ ఇండికేషన్ మాత్రం ఆన్లోనే ఉంటుంది. మళ్ళీ మనం రివర్స్ కావాలంటే రివర్స్, ఫార్వర్డ్ కావాలంటే ఫార్వర్డ్ ఆన్ చేసుకోవచ్చు. ప్లస్ స్టాప్ పుష్ బటన్ ప్రెస్ చేసినా కానీ సప్లై బ్రేక్ అయ్యి కాంటాక్టర్స్ ఆఫ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ స్టాప్ పుష్ బటన్ ప్రెస్ చేసామో కాంటాక్టర్స్కి వెళ్ళే కంట్రోల్ సప్లై బ్రేక్ అయింది, కానీ ఇండికేషన్ లైట్కి వెళ్ళే సప్లై మాత్రం త్రూ అయ్యి స్టాప్ ఇండికేషన్ ఆన్ అవుతుంది. బై సపోజ్ ఎమర్జెన్సీ పుష్ బటన్ ప్రెస్ చేసినాం, ఎనీ రీజన్, ఎనీ ఎమర్జెన్సీ, అది ఏదైనా రీజన్ కావచ్చు, పుష్ బటన్ ప్రెస్ చేస్తే నార్మల్గా ఉన్నప్పుడు ఇది ఎన్సీ, ప్రెస్ చేస్తే ఎన్ఓ అయింది. ఎన్ఓ అయిందంటే ఈ పేజ్ సప్లై కట్ అయింది. ఈ సప్లై కట్ అయితే ఇండికేషన్ లైట్ ఆన్ అవ్వదు, ఏ ఇండికేషన్ లైట్ కూడా ఆన్ అవ్వదు, ఏ కాంటాక్టర్ కూడా ఆన్ అవ్వదు, ఎక్కడ కూడా సప్లై అనేది ఉండదు. అర్థమైంది ఫ్రెండ్స్? ఎమర్జెన్సీ పుష్ బటన్ ప్రెస్ చేస్తే కాంటాక్టర్స్ ఆన్ అవ్వవు, ఏ ఇండికేషన్స్ కూడా సప్లై రాదు. ఇక్కడ చూడండి, సర్క్యూట్ డ్రాయింగ్లో కూడా చూడొచ్చు మీరు. దీన్ని ప్రెస్ చేసినాం, అసలు పేజ్ సప్లైయే బ్రేక్ అయిపోయింది మొత్తానికి. లేదా ఈ సింగిల్ పోల్ ఎంసీబీ ఆపేసినా కూడా ఈ మొత్తానికి సప్లై పోతుంది. ఎమర్జెన్సీ పుష్ బటన్ ప్రెస్ చేసినా మొత్తానికి సప్లై పోతుంది, సింగిల్ పోల్ ఎంసీబీ ఆఫ్ చేసినా కూడా మొత్తానికి సప్లై పోతుంది. ఇది డిఓఎల్ స్టార్టర్ రివర్స్ అండ్ ఫార్వర్డ్ కంట్రోల్ వైరింగ్. చూశారు కదా ఫ్రెండ్స్, మనం కంట్రోల్ డ్రాయింగ్ని ఇక్కడ పెట్టుకొని యాక్సెలరేషన్ తీసుకొని యాజ్ టీజ్గా వైరింగ్ చేశాను, ప్లస్ ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, ఎలా ఫంక్షన్ అవుతాయో కూడా చూపించాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయకుండా అయితే పోకండి. అలాగే నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియో చూస్తున్న వారు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, సైన్ ఆఫ్.